హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు బాంబే రవ్వకి 3 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. వాటర్ మరిగేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని బాదం పలుకులను యాడ్ చేసుకొని బాదం పలుకులు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బాదం పలుకులు సగం పైన వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని జీడిపప్పులు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. జీడిపప్పులు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్లను యాడ్ చేసుకొని కిస్మిస్లు పొంగి వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక పక్కకి పెట్టుకొని అదే నేతిలో 1 కప్పు బాంబే రవ్వను యాడ్ చేసుకోవాలండి. బాంబే రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో నిదానంగా మంచి సువాసన వచ్చే వరకు రవ్వను వేయించుకోవాలండి. రవ్వ వేగి సువాసన వస్తుందండి. ఈలోపు మనం ముందుగా పెట్టుకున్న వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇలా వేగిన రవ్వలో కొన్ని కుంకుమ పువ్వు రేకులు అలాగే కొన్ని చుక్కల లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి నేను. రవ్వను ఒకసారి బాగా కలుపుకొని మరుగుతున్న నీటిని కలుపుతూ యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత రవ్వ దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు రవ్వ బాగా దగ్గరగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బాంబే రవ్వకు 1.5 కప్పుల పంచదారను యాడ్ చేస్తున్నానండి. స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు షుగర్ క్వాంటిటీని పెంచుకోవచ్చండి. ఇప్పుడు కలుపుతూ ఉండగా పంచదార కరిగి పలచబడుతుందండి. అలాగే దీనిని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. దగ్గరగా వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే 1/2 కప్పు నెయ్యి. ఇక్కడ నేను 1.5 కప్పుల బాగా పండిన పైనాపిల్ పీసెస్ని యాడ్ చేస్తున్నానండి. పైనాపిల్ పీసెస్ని నేను ముందుగా వాటర్లో మరిగించలేదండి. అలా మరిగించటం వల్ల పైనాపిల్ పీసెస్లోని ఫ్లేవర్ అంతా పోయి పైనాపిల్ పీసెస్ అనేవి చప్పగా ఉంటాయండి. ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవటం వల్ల పైనాపిల్ పీసెస్లోని ఫ్లేవర్ పోకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అవుతుందండి. ఈ పైనాపిల్ రవ్వ కేసరి వేడిగా కంటే చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.